తరచూ జలుబు చేయడం, అప్పుడప్పుడు దగ్గుతో గొంతు నొప్పితో బాధపడడం పిల్లల్లో చాలా మామూలే. పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. అయితే కొంతమంది పిల్లల్లో జలుబు, దగ్గు, గొంతు నొప్పితో పాటు జ్వరంగా ఉండడం, మింగడం కష్టంగా మారడం వంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఇందుకు చాలా వరకు గొంతు లోపల టాన్సిల్ల వాపే కారణంగా ఉంటుంది. బ్యాక్టీరియా, వైరస్ల కారణంగా వచ్చే టాన్సిల్ల వాపుకు ఎలాంటి చికిత్స అవసరమవుతుందో, సర్జరీ ఎప్పుడు చేస్తారో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టాన్సిల్స్ అనేవి పిల్లల్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే పిల్లల్లో సాధారణంగా ఫస్ట్ ఎక్స్పోజ్ అయ్యే ఆర్గాన్ ఇన్ఫెక్షన్కి టాన్సిల్. దాని తర్వాతనే మనకు లంగ్ వచ్చిన మిగతా ప్రాబ్లమ్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా. ఈ టాన్సిల్స్ ఏంటంటే మనం చిన్నప్పుడు చూసినట్టయితే 2 సంవత్సరాలప్పుడు కొద్దిగా సైజు ఉంటుందండి. యూజువల్గా 5-6 సంవత్సరాలకి పెద్దవి అవుతాయి. 10-12 సంవత్సరాల కల్లా ఇవి ఎట్రోపీ అయిపోతాయి. యూజువల్గా ఇటు ఫంక్షన్ పెద్దే ఉంటుంది. ఎందుకంటే బాడీలో మిగతా ఆర్గన్స్ అన్నీ ఫంక్షన్ తీసుకుంటే ఈ డెవలప్మెంట్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్ అనమాట. 2 to 5 years ఏజ్ అప్పుడు పిల్లలు ఏంటంటే స్కూల్కి వెళ్తూ ఉంటారు. ఈ స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే వాళ్ళకి కొత్త వైరస్ తోటి ఎక్స్పోజ్ అవుతుంటాం. ఎందుకంటే స్కూల్లో 20 మంది ఉంటే ఒక్కో బాబుకు ఒక రకమైన వైరస్ వస్తుంటుంది. మళ్ళీ దానికి వీళ్ళకి రెసిస్టెన్స్ డెవలప్ అయ్యేటప్పటికి ఆ ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట. సో ఫ్రీక్వెంట్గా ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి అనమాట. ఈ టైంలో ఏమవుతుందంటే టాన్సిల్స్ కొద్దిగా పెద్దవి అవుతుంటాయి. ఈ పెద్దవైనప్పుడు ఏంటంటే పిల్లల్ని కొంచెం ఎండకు తిప్పినట్టయితే ఎక్కువ మందికి మందులు వాడాల్సిన అవసరం కూడా ఉండదండి. కొంచెం ఎండకు ఎక్స్పోజ్ చేస్తా, ఫిజికల్ యాక్టివిటీ చేయిస్తా, కొంచెం వేడివేడి పదార్థాలు పెడతా, చల్లటి పుల్లటి పెట్టకుండా మనకి కోల్డ్ చేసే వాతావరణాన్ని సృష్టించకుండా ఉన్నట్టయితే ఎక్కువ మందికి తగ్గిపోయిద్ది అనమాట. ఆ తర్వాత కూడా కొంతమంది తగ్గదు. వాళ్ళని ఇన్ జనరల్ లో రెసిస్టెన్స్ చిల్డ్రన్ అంటాం. వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తూ ఉంటుంటాం అనమాట. ఇట్లా 1-2 సార్లు ఇన్ఫెక్షన్ వచ్చి మందులతో తగ్గుతా, బ్రీతింగ్ ప్రాబ్లం లేదు, నిద్రపోయేటప్పుడు గురక లేదు, ఫీవర్ లేదు, స్కూల్ యాబ్సెన్స్ లేదంటే ఆ టాన్సిల్స్ని మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. అవి కొంచెం సైజు ఎక్కువ ఉన్నా కూడా పట్టించుకోని అవసరం లేదండి. అలా కాకుండా రెండోది ఉంటుంది, టాన్సిల్ చాలా పెద్దగా ఉంటాయి. వాళ్ళకి 1-2 నెలలకి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది, పాపం నిద్రపోలేరు, గురక ఎక్కువ వస్తుంటుంది. ఇలాంటి వాళ్ళల్లో మటుకు మనం ఈ టాన్సిల్స్తో పాటు ఒక్కోసారి ఎడినాయిడ్స్ కూడా ఉంటాయండి. టాన్సిల్లో ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ అంటాం. వీళ్ళల్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఒకటి ఇన్ఫెక్షన్ పాయింట్ ఆఫ్ మెయిన్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ని టేక్అవుట్ చేయడానికి అన్నమాట. మూడోదండి, టాన్సిల్స్ చిన్నగా ఉంటాయి, మోడరేట్ సైజు ఉంటాయి. సంవత్సరానికి 1-2 సార్లు ఇన్ఫెక్షన్, వాళ్ళని ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. సైజు పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా మనకు రెగ్యులర్గా దాని నుంచి ప్రాబ్లమ్స్ వస్తుంటే మటుకి ఆ టాన్సిల్స్ని ఫస్ట్ మెడిసిన్స్ ద్వారా ట్రై చేసి ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండి తగ్గుతుంటే మనం ఏం పెద్ద పట్టించుకోని అవసరం లేదు. ఒకవేళ తగ్గకపోతే మటుకు వాటికి ఆపరేషన్ చేయటం మంచిదేనండి. టాన్సిల్స్ తీసేయటం వల్ల మన బాడీ రెసిస్టెన్స్ ఎట్టి పరిస్థితిలో తగ్గదు, ఏం ప్రాబ్లం లేదు. ఆ వారం మిగతా ఆర్గన్స్ లెస్ దెన్ 1% కాంపెన్సేట్ చేస్తాయి.